ఓకే. ఎవరెవరు ఏమేమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. హ్మ్. 'मर्यादा राम की पूजा', 'सगुन', 'दक्षिण भारत में भक्ति का उद्गम'. నెక్స్ట్ మిగిలిన టీచర్స్ అన్నోన్ అంటే మీకేం తెలుసు రామ్ భక్తి శాఖకు సంబంధించి ఏం తెలుసో దాని గురించి సింపుల్ లైన్స్ కూడా మీరు ఇవ్వచ్చు అనమాట. అదేం పెద్ద కష్టమైనది అయితే కాదు. ఓకేనా? ఇంగ్లీష్లో అయినా టైప్ చేయండి, హిందీనే టైప్ చేయాలనేమి ఇక్కడ మ్యాండేటరీ లేదు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి భగవాన్ సారీ राम भक्ति शाखा की प्रमुख प्रवृत्तियां. फर्स्ट वन అని టైప్ చేస్తున్నా. भगवान राम के लोक रक्षक स्वरूप का वर्णन. ఫస్ట్ మొదటిది ఏంటంటే भगवान राम के लोक रक्षक स्वरूप का वर्णन किया गया है. राम काव्य समाज सापेक्ष काव्य है. राम भक्ति शाखा कविताओं में क्या मेन कॉन्सेप्ट है? समाज సాపేక్ష కావ్య అంటే ఏంటి? సమాజానికి సంబంధించి లోక కళ్యాణం కోసం ఎలా ఉండాలి ఏంటి ఎక్కువగా రామ్ భక్తి కావ్యకి सामाजिक परिस्थिति वह चाहती थी कि लोक रक्षक भगवान की अवतारणा हो जो हिंदू जनता का उद्धार कर सके. ఇక్కడ ఏంటంటే దేవుడు రామావతారంలో ఉన్నటువంటి దేవుడు తను లోక కళ్యాణం కోసం లోకాన్ని రక్షించటం కోసం ద పర్సన్ హీఈస్ ద వన్ రాముడు గారు ఒక అంటే భగవాన్ రామ్ అన్న వాళ్ళు ఎక్కువ మైండ్ కీ రోల్. ఎందుకు రామ్ అంటే ఇప్పుడు కొందరు శ్రీకృష్ణుని గొప్ప వ్యక్తులుగా భావిస్తారు, కొందరు వారి యొక్క రిలీజియస్ పర్స్పెక్టివ్ని బేస్ చేసుకొని వాళ్ళే లోకాన్ని రక్షించేవారుగా తీసుకుంటారు. మన రామచంద్ర శుక్ల గారు ఒక పర్టికులర్ రీజన్స్ అన్నిటిని బేస్ చేసుకొని రెడీ చేశారు కదా. సో ఈ పర్స్పెక్టివ్లో రాముడు వారికి సంబంధించి వాటికి తగ్గట్టుగా మాత్రమే రాముడినే పెద్ద దేవుడుగా అన్నట్టుగా ఎక్కువ చూసినటువంటి కవులు వారి యొక్క కవితలు. అయితే ఆ కవితలలో ఉన్నటువంటి ముఖ్య భావాలు ఏంటి అవే ఇక్కడ మనం మాట్లాడుకుంటాము. నెక్స్ట్ రామ్ భక్తి కవి ఎవరు? राम भक्ति कवियों में तुलसी ने धर्म रक्षक धनुर्धारी राम के चरित्र को प्रस्तुत कर जनता के हृदय में आशा का संचार किया है. ఇక్కడ ఏంటంటే ఈయన రాముల గురించి అంటే ఇది శివధనస్సునే విరిచినటువంటి గొప్ప దేవుడు, ఆయన యొక్క చరిత్రని బాగా చక్కగా వెల్ ఎక్స్ప్లెయిన్డ్గా చేసి ప్రజల మనసుల్లో వారి యొక్క హృదయంలో ఎలాంటి భావనని కంప్లీట్గా ఒక మంచి భావనను తీసుకుంటాడు. అంటే ఇక్కడ ఎవరి గురించి అయితే మనం ఎక్కువగా వారి యొక్క చరిత్రని చెప్తూ తరచూ వాటి గురించి ఎక్కువ డిస్కస్ చేస్తుంటామో మనకు తెలియకుండానే ఆ రిలీజియన్ పైన ఆ గాడ్ పైన అనేది వచ్చేస్తుంది. ఇంక్లూడింగ్ మీ యొక్క ఈచ్ పర్సన్ రిలీజియస్ పర్స్పెక్టివ్స్ డిఫరెంట్, నమ్మకాలు వేరేలాగా ఉన్నా తరచూ ఎప్పుడు ద బెస్ట్ టాలెంటెడ్ వర్షన్స్లో వేరే వారి గురించి ఎక్కువగా చెప్తున్నప్పుడు ఎంత కాదనుకున్నా ఏదో ఒక సందర్భంలో మనకు వాటిపైన మన మనసులో ఒక మంచి భావన అన్నది ఏర్పడుతుంది. కానీ నేను కాంట్రవర్సీ లైన్స్ యూజ్ చేయలేదు.
तुलसी के राम लोक సంగ్రహి భావనాసే పరిపూర్ణ హై. ఇక్కడ ఏంటంటే రాముడు ఎలాంటి వాళ్ళంటే ప్రజలకు కంప్లీట్గా ప్రజలకు సంబంధించి ప్రజలకు మంచి చేసే విషయంలో ఎక్కువగా, నెక్స్ట్ మంచి వ్యక్తిగా సజ్జనుడుగా మాత్రమే ఇందులో చూపించడం జరిగింది. అంటే ఏంటి, రాముడు ఈయన ఒక గొప్ప వ్యక్తి, ఈయనే ప్రపంచాన్ని రక్షిస్తారు అని అన్నట్టుగా ఎక్కువ పర్స్పెక్షన్ అన్నది ద మెయిన్ వన్ అండ్ ఓన్లీ పర్సన్ రాముడు. అలానే దేవుడుగా కాకుండా తనని అంటే భగవాన్ రామ్ అని కాకుండా లోక రక్షక్ ఈ పర్స్పెక్టివ్లో తీసుకున్నారనమాట. నెక్స్ట్ ఇందులో సెకండ్ భక్తికి మహత్త ఏంటి, ఎందుకు భక్తికి మహత్త అంటే భక్తి భావన అన్నది ఎక్కువ, దీనికి ఎక్కువగా అవకాశం అన్నది ఇచ్చారు. ఏంటి, మనం ఇంతకుముందే సూఫీ కావ్య వాటిలో చెప్పుకున్నాం కదా. సూఫీ కావ్య వీడియో చూసిన వాళ్ళైనా సరే, నిన్న క్లాస్ అటెండ్ అయిన వాళ్ళైనా సరే, ఇప్పుడు నేను రాముల యొక్క భక్తి ఇలాంటివి మాట్లాడుతున్నాను. మరి సూఫీ కావ్యలో ఏం చూశారు అంటే ఇక్కడ రామ్ భక్తి అంటున్నారు, మరి అక్కడ భక్తి భావన అనేది ఆధ్యాత్మిక భావన కూడా అందులో ఉంది కదా. సో అక్కడ ఏంటి మైన్గా ప్రయారిటీ తీసుకున్నారు? ఎవరైనా సింపుల్ ఒకటి మీకు ఏం తెలుసు? ప్రేమ్. నెక్స్ట్ ప్రేమ భావన, లవ్ ఈజ్ గాడ్. ఎస్, కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారు? గాడ్ ఈజ్ రామ్, సేమ్ టైం లోక్ రక్షక్. డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో మాట్లాడుతున్నారు వారు కొంచెం వేరుగా. राम काव्य भक्ति रस पूरित काव्य है। राम के पावन स्वरूप को मनमुखुर में बसाने तथा जीवदेहरी पर राम नाम रूपी मणिदीप धारण करने का उपदेश है। ఎక్కువగా అన్నింటికి దేవుడి యొక్క గొప్పతనాన్ని, దేవుడి యొక్క పవిత్రతని राम से भी अधिक राम नाम महत्ता दिखाई गई है। అంటే ఇక్కడ దేవుడు ఆయన యొక్క పేరు రాముడు ఇలాగా కాకుండా భగవాన్ రామ్ అనే దానికన్నా రామనామాన్ని జపిస్తే చాలు అన్నట్టుగా ఉన్నటువంటి భక్తజనులు కూడా ఉంటారనమాట. జై శ్రీరామ్ అనటము ఇలాంటివి ఎక్కువగా మీకు నార్త్ ఇండియాలో హిందూయిజాన్ని ఎక్కువగా ప్రమోట్ చేసే వాళ్ళు చాలా సర్వసాధారణంగా చెప్పేటటువంటి పదం జై శ్రీరామ్. నెక్స్ట్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భక్తి భావనలో రామ్ సేబి అధిక్ రామ్ నామ్ కి మహత్తా దిఖాయి గయి హై. అంటే ఒక పర్టికులర్ పర్సన్కి ఏదో ఒక నేమ్ ఉంటుంది, కానీ ఇక్కడ రామ్ అనేటువంటి పదానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వటం. ఈశ్వర ప్రాప్తికి కై సాధనమే ఎక్కువ, అంటే దేవుడిని మనము పొందాలి, దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ పొందాలి అని అంటే జైసే జ్ఞాన్ వైరాగ్య ఏవం భక్తి మే యహా పర్ భక్తి సర్వశ్రేష్ఠ మెయిన్ థింగ్ రామ తారక మంత్ర. అంతే మేడం. ఇప్పుడు రాముల యొక్క ఆయన యొక్క పేరు కంప్లీట్గా హిందూయిజానికి సంబంధించి చెప్పుకుంటున్నట్లుగా వెళ్ళిపోతుంది అనేటువంటి ఆ యొక్క ఆలోచనతో నేను లిమిటెడ్ వర్షన్స్గా మాట్లాడుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ ఏంటంటే చాలా హై పీక్ స్టేజ్, సర్వశ్రేష్ఠ రామ్ భక్తి ఇదే ఎక్కువ. మీరు అన్నారు కదా రామ తారక మంత్ర అని, అదే ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ పాయింట్
సమన్వయ భావన. సమన్వయ भावना, समन्वय भावना राम भक्ति शाखा की प्रवृत्तियों में समन्वय भावना दिस वर्ड वाई यूजिंग ఎందుకు ఉపయోగించబడింది? राम काव्य समन्वयात्मक काव्य है, दार्शनिक धार्मिक भावना तथा साहित्य के क्षेत्र में सभी प्रचलित पद्धतियों को आत्मसात करने की क्षमता है। तुलसी ने राम भक्ति एवं कृष्ण भक्ति में, वैष्णव भक्ति एवं शैव भक्ति में समन्वय स्थापित किया. ఇక్కడ చూడండి, సమన్వయ భావన. ఇక్కడ మనము లిటరేచర్ ప్రతిరోజు ఎప్పుడు అదే చెప్పుకుంటున్నాం. కానీ సడన్గా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ వైపుకో ఇలాగ వెళ్ళిపోతే ఇమీడియట్గా ఓకే బ్యాలెన్స్డ్గా మిగిలిన వాటిని కూడా కవర్ అవుతుంది అనేటువంటి భావన అన్నది ఉంటుంది కదండి. సో దాన్ని ఉద్దేశం చేసుకొని మాట్లాడాలి. ఇక్కడ ఏంటి, తులసి దాసు గారు రామ్ భక్తి ఏవం కృష్ణ భక్తి రెండింటిలో, నెక్స్ట్ వైష్ణవ భక్తి ఏవం శైవ భక్తి మే సమన్వయ స్థాపిత కియా హై. అంటే ఇక్కడ మనకు తులసీదాస్ గురించి చెప్పుకుంటూ రామ్ భక్తి, కృష్ణ భక్తి, వైష్ణవ భక్తి, శైవ భక్తి అంటే రాముడు, కృష్ణుడు, విష్ణువు, నెక్స్ట్ శివుడు, వీరందరికీ సంబంధించిన అంటే భక్తి భావనలకి రిలేటెడ్గా ఇవ్వటం. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే भक्ति के क्षेत्र में ज्ञान एवं भक्ति को मिलाने का प्रयत्न हुआ. ఏంటండి, ज्ञान एवं भक्ति को मिलाने का प्रयत्न. జ్ఞానము మరియు భక్తి రెండింటిని. ఇప్పుడు తరచు మేబీ ఇక్కడ క్రిస్టియన్ ఉండొచ్చు, హిందూ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు. మీకుగా కొన్ని పుస్తకాలు లైక్ బైబుల్ ఆర్ భగవద్గీత ఆర్ ఖురాన్, ఎప్పుడైనా ఏ సందర్భాలలో అయినా సరే మనము ఫస్ట్గా మాట్లాడుకునేది ఏంటండి, అందులో ఏమి చెప్పబడ్డది. సో దానికి తగ్గట్టుగా మనము పవిత్ర గ్రంథాల్లో ఏవైతే మనకు చాలా ఉపయోగపడేటటువంటి లైఫ్ రిలేటెడ్గా ఉపయోగపడేటటువంటి విధంగా ఉంటాయో మనము వాటిని తీసి వాటిని ఎగ్జాంపుల్గా చెప్పుకుంటూ మనము కొన్ని సజెషన్స్ ఇస్తాం. సో అక్కడ ఏంటి, మనకు ఎలా బ్రతకాలనేటటువంటి జ్ఞానాన్ని కూడా అవి ఇస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ రామభక్తి శాఖ काव्यों में ज्ञान एवं भक्ति को मिलाने का प्रयत्न किया है అంటే ట్రై చేశారన్నమాట. दार्शनिक दृष्टि से भी तुलसी किसी भी वाद विवाद में पड़ना नहीं चाहते थे और उनका स्पष्ट मत था कि वाद विवाद से दूर रहकर अपने आत्म स्वरूप को पहचान लेता है, वही संसार से मुक्ति प्राप्त करता है. ఇక్కడ ఏంటంటే ఆత్మస్వరూపుకో పహచాన్ లేనా, ఈ వర్డ్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆత్మస్వరూపుకో పహచాన్ లేనా, నెక్స్ట్ వహీ సంసార్ సే ముక్తి ప్రాప్త కర్తా హై. సంసారం అంటే సంసారం కాదు, లైఫ్. ఇక్కడ దీనికి సంబంధించి మీకు సింపుల్ ఒక లైన్ అన్నది మనం మాట్లాడుకోవచ్చు. ఈ ఆత్మస్వరూప్ అండ్ సంసార సే ముక్తి లేనే కే లియే ఆత్మస్వరూప్ కో పహచాన్ అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అనేటటువంటి క్వశ్చన్ని ఒంటరిగా కూర్చొని అండ్ సమ్ కేసెస్ వన్ మూవీ ద బెస్ట్, అది చూడడానికి చాలా ఫన్నీగా ఉంటుంది, బట్ కానీ సుబ్రహ్మణ్యం వ్యవరు అనేటువంటి ఒక నేమ్తో వచ్చింది. బట్ కానీ ఆ మూవీ ఎండ్కి వచ్చేసరికి అంటే ఐడెంటిటీ కొన్ని విషయాల్లో బాగా చక్కగా మార్పు చెందినటువంటి ఒక క్యారెక్టర్ని చూస్తారనమాట. విచ్ ఈస్ రిలేటెడ్ టు ట్రావెల్ టైంలో తన యొక్క లైఫ్తో పాటుగా కొన్ని నేర్చుకోవడం, అలానే స్పిరిచువల్ జర్నీ చేయడం,
అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని ముఖ్యమైన విషయాల్ని తను తెలుసుకోవడం, ఇలాంటివన్నీ జరగడం అనమాట. ఇక్కడ ఏంటి సంసారసే ముక్తి అంటే ఏంటి? కంప్లీట్‌గా ఆహ్, వరల్డ్ నుండి ఆఫ్టర్ డెత్ అలా కాదండి. కొందరు ఎలా ఉంటారంటే కంప్లీట్‌గా ఎవరు వచ్చి ఎంత ట్రిగ్గర్ చేసినా కోపం తెచ్చుకోరు. ప్రతీదీ వాళ్ళకి తెలుసనమాట. అంటే ఎప్పుడు ఏ సమయానికి ఎంత లిమిటెడ్‌గా. సో, ఇలాంటివన్నీ. భక్తి భావన అంటే కేవలం ఇందులో ఒక రాముడిని మాత్రమే హైలైట్ చేసుకుంటూ వెళ్లారు అనడానికి కాదు. మీరే ప్రవృత్యా అన్ని వాటి యొక్క సింపుల్ లైన్స్ అన్ని చూసుకుంటూ వస్తున్నారు కదా! స్టార్టింగ్‌లో మాత్రమే మీకు అలా కనిపించింది. రాముడి గురించి ఈరోజు క్లాస్ అంతా రామ్ భక్తి భావన గురించి ఉంటుందని. బట్ కానీ కొంచెం డీప్‌గా వెళ్తున్న కొద్దీ ఏమవుతుందండి, यहाँ पर आत्म स्वरूप को पहचान लेना, उसी से ही संसार से मुक्ति ప్రాప్త కర్ణ. ఇక్కడ ఏంటంటే మనకు కూడా ఎప్పుడైనా మన నిజ జీవితంలో ఈ లెసన్ని మనము డిఎస్సి పర్స్పెక్టివ్ కాకుండా కొంచెం ఎక్స్ట్రాగా ఒక సింపుల్ లైన్గా మనం తీసుకుంటే, వెన్ వీఆర్ సిట్టింగ్ అలోన్, నాట్ విత్ ద ఫ్యామిలీ ఆర్ వాట్ ఎవర్ వర్క్స్, ఏవైనా సరే అన్ని ఎలాంటి సైడ్ డిస్ట్రాక్షన్స్ లేకుండా కూర్చుంటే సింపుల్ క్వశ్చన్స్ వేసుకున్నా అవి చాలా కష్టంగా ఉంటాయి. మనం ఎవరు? అంటే మన పేరా? మన ఐడెంటిటీనా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్? ఈ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? మన లైఫ్ యొక్క పర్పస్ ఏంటి అనేటటువంటి క్వశ్చన్ గురించి మాత్రమే చాలా డీప్గా ఆలోచిస్తే అసలు ఏంటన్నది అర్థం కాదన్నమాట. వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ అంటే? అదే కొందరు అంటారు కదా, ఒక మనిషి అంటే మనిషిని తన యొక్క ఫిజికల్ అపిరియన్స్ కాదు, తన యొక్క గుణాలతో కొలవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అది ఎక్కువగా చూపిస్తారనమాట. నెక్స్ట్ మరి వాటితో పాటుగా రచనా శైలి, కావ్య క్షేత్రం మీ దోహా చౌపాయి పద్ధతి. ఫస్ట్ ఏంటండి, దోహా చౌపాయి పద్ధతి, పద శైలి, కవిత సొరట, సభీ మే కావ్య రచన కియా హై తులసి. అందుకే ఇందులో సమన్వయ భావన అన్నటువంటి పదాన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఈ సమన్వయ భావన అంటే మనకు ఇక్కడ మనం ఇందాకే చెప్పాం, ఆత్మ స్వరూప్ కో పహచాన్, సంసార్ సే ముక్తి ప్రాప్త్. అదే తన యొక్క ఫ్యామిలీ లైఫ్స్ ఇలాంటి వాటన్నింటి గురించి ఆయన యొక్క రచనలో ఉన్నాయి కదా. సో ఇంకొకటి ఏంటి, రామభక్తి, రాముడు, కృష్ణుడు, వైష్ణవు, శివులు, వీరందరి గురించి. అంటే ఇక్కడ శివుని కల్చర్ ఫాలో అయ్యే వారి యొక్క లైఫ్ స్టైలింగ్ ఒకలాగా ఉండొచ్చు, వైష్ణవులు ఒక లైఫ్ స్టైల్ ఉండొచ్చు, రాముని ఫాలో అప్ చేసే వారి యొక్క లైఫ్ స్టైల్ ఒకలాగా ఉండొచ్చు, కృష్ణుని ఫాలో అప్ చేసే వారి యొక్క లైఫ్ స్టైల్స్ ఒకలాగా ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే అన్నింటినీ బ్యాలెన్స్ చేయడం అంటే దాని అర్థం ప్రతి ఒక్కరికి ప్రియారిటీ ఇచ్చినట్టు. ఈవెన్ రచనా శైలిలో కూడా కావ్య క్షేత్రమే చూడండి, దోహా చౌపాయి పద్ధతి, పదశైలి, కవిత్ చోర్ట, ఇవి మొత్తం ఎవ్రీథింగ్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వెయిట్ ఎ సెకండ్. వెయిట్ సమన్వయ్ భావన ఇవే అయిపోయింది మనకు. ఇక్కడ ఏంటంటే మరొక పదాన్ని తీసుకోవచ్చు. सूफी संतों की अवधि भाषा तथा कृष्ण भक्तों की ब्रज भाषा दोनों में काव्य रचना करके महाकवि ने अपना पांडित्य प्रदर्शित किया गया है. कौन? तुलसीदास. తులసీదాసులు గారు ఆయన ఇక్కడ ఏంటంటే सूफी संतों की अवधि भाषा యూజ్డ్, దెన్ అగైన్ సేమ్ టైం కృష్ణ భక్తి కవి వారి యొక్క లాంగ్వేజ్, యూస్ఫుల్ లాంగ్వేజ్ అంటే వారు యూజ్ చేసిన భాష ఏంటండి, అవధి భాషన, బ్రజ్ భాషన.
అవధి భాషన బ్రజ్ భాషన. ఇక్కడ మన తులసిదాస్ ఏంటంటే అవధి భాష తథా బ్రజ్ భాష. అవధి బ్రజ్ రెండో ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే వెయిట్ సెకండ్ అండి, ఒక్క నిమిషం. దోనం భాష, రెండింటిలోను. ఎస్. నెక్స్ట్ సేవ్య సేవక్. నెక్స్ట్ సేవ్య సేవక్ భాव की भक्ति. వెయిట్. సేవ్య సేవక్ భాव की భక్తి ఏంటి? ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేశారు? వై, క్यों యూజ్ किया है? వెయిట్. హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ అవర్ క్లాస్? ఓకే, అందరూ ఉన్నారు. ఎస్ మ్యామ్, ఇప్పుడు అర్థమైందా? నిన్న చూడడానికి చిన్న పాయింట్సే, బట్ కానీ మేము ఎక్కువ పాయింట్స్ గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం అనమాట. అందుకనే ఎక్కువ టైం తీసుకున్నాం. సేవ్య సేవక భావకి భక్తి ఏంటండి ఇక్కడ? ఎస్, करेक्ट मैम, दास्य भक्ति. भक्ति के विविध भाव भेदों में तुलसी ने दास्य भक्ति को श्रेष्ठ सिद्ध किया है. दास्य भक्ति, दास्य भक्ति భావన కొంచెం బాగా పెద్దదంట, ఒక రకమైనది. भक्ति की उत्कृष्टता के लिए यह आवश्यक है कि भगवान और भक्त में पर्याप्त अंतर हो. यहाँ पर भक्ति की उत्कृष्टता के लिए भक्ति అనేటువంటి వాటిలో భగవాన్ और भक्त में पर्याप्त अंतर होना चाहिए. ఇక్కడ డిఫరెన్షియేషన్ ఎప్పటికీ ఉంటుందండి. దేవుడికి భక్తునికి చాలా తేడా అనేది ఎప్పటికీ ఉంటుంది. యహీ సమజ్కర్ తులసిని దీన్ని అర్థం చేసుకొని राम को स्वामी और अपने को सेवक प्रमाणित किया है. उन्होंने हर बार ఎవరు? తులసి ఆల్వేస్ राम की महिमा तथा अपनी నీచత ప్రకట్ की है. నీచత అంటే ఇక్కడ తన యొక్క తగ్గింపు ధనాన్ని, మన యొక్క అన్నింటిలోనూ ఏవైతే హోలీ బుక్స్ ఉంటాయో వాటన్నింటిలోనూ దేవుడి దగ్గర మనము ఎప్పటికీ తగ్గింపుతోనే ఉండాలి. అంటే దేవుడు చెప్పినటువంటి అహంకార భావనలు ఇలాంటివన్నీ ఉండకుండా మనం ఉండాల్సి వస్తుంది అని. కొందరు దే ఆర్ గోయింగ్ ఫర్ పీస్ దేర్ టెంపుల్ ఆర్ మస్జిద్ ఆర్ చర్చ్. బయటికి రాగానే ఇమ్మీడియట్గా ఎవరి మీద కోపం వచ్చేస్తే కోపం ఇమ్మీడియట్గా చేసేస్తారు. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ దే ఆర్ విజిటింగ్ దేర్ గాడ్ ప్లేసెస్ అన్నది ఒక చిన్న ప్రశ్న అవుతుంది. సో ఆ పర్స్పెక్టివ్లో మనం ఆలోచిస్తే తులసీదాస్ గారు ఎప్పటికీ చెప్తున్నారు దాస్య భక్తి భావన అన్నది ఎప్పటికీ ఉంటుంది. సో కాబట్టి నథింగ్ మోర్ దాన్ గాడ్ అన్నది అక్కడ కనిపిస్తుంది కదా. తులసీదాస్ గారి కవితలలో అయినా సరే, తన యొక్క రచనా శైలిలో, తన యొక్క భక్తి భావనల్లో కనిపిస్తున్నప్పుడు దెన్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? దాస్య భక్తి భావన అంటే కేవలం అది మాత్రమే కాదు. సో దేవుడు గొప్ప వ్యక్తుల దగ్గరే మనం తగ్గింపుతో ఉంటున్నప్పుడు కొన్ని విషయాలకి మనం రియాక్ట్ అవ్వకుండా ఉండవలసి ఉంటాయి. సో ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి అంటే ఇక్కడ ఏంటి, ఫస్ట్లోనే మనం మాట్లాడాం సమన్వయ భావన ప్రవృత్య. ఈ వర్డ్ గురించి డిస్కషన్ చేసుకునే సమయంలో జ్ఞానికే సాత్ సాత్ భక్తి భావన అంటే భక్తి భావనలో జ్ఞానాన్ని ఇవ్వటం. మీరు బాగా ఏ పుస్తకాన్నైనా తీసుకోండి, ఎనీ హోలీ బుక్,
ఇట్ ఈస్ గోయింగ్ లైక్ కరెక్ట్‌గా స్పిరిచువల్ పర్స్పెక్టివ్‌లో ఉన్నట్టుగా అయితే ఉంటది కానీ అది కాదన్నమాట. అది అటు ఇటుగా రొటేట్ అయ్యి ఫైనల్‌గా హౌ వి నీడ్ టు లీడ్ అవర్ లైఫ్ పీస్‌ఫుల్లీ. ఎలాగా మనము మన లైఫ్‌ని లీడ్ చేయాల్సి ఉంటది. సో, దానికి సంబంధించిన జ్ఞానం అన్నది వాటి నుండే వస్తది. రైట్. నాకెక్కువగా ఇష్టమైన కొటేషన్ ఏంటంటే, మా ముస్లిం ఫ్రెండ్ ఎప్పుడైనా దే ఆర్ షేరింగ్ ఫుడ్ రిలేటెడ్ డిస్కషన్ వచ్చినప్పుడు, మ్యామ్ వెరీ స్పిరిచువల్ కాన్సెప్ట్ ఓరియంటెడ్. సార్ మనము తింటాం కదా, మనం ఈరోజు ఈ కొంచెం రైస్ మనం తింటున్నామంటే ఆ తింటున్నటువంటి రైస్ పైన మన పేరు రాసిపెట్టి ఉండడం వల్లనే, దేవుడు మనకి రాసిపెట్టి ఉండడం వల్ల మాత్రమే మనం తింటాము అంటారు. అదేంటో కొటేషన్ కూడా ఉందనుకుంటా హిందీలో. అంటే నాకైతే తెలీదు. ఎవరికైనా మీకు తెలిసుంటే చెప్పండి. ఖానే దానే పర్ లిఖా హువా హోతా హై ఏదో సంథింగ్, నాకంత పర్ఫెక్షన్‌గా రాలేదు. మనం తింటున్నటువంటి ప్రతి మెతుకు పైన రాసి ఉంటదంట. రాసి పెట్టి ఉంటది అని అంటారు. దెన్ మరి ఆ లైన్ అయితే మనకు తెలియదు. దానే దానే పర్ लिखे गए वालों का नाम पर खाने वाले का नाम. కరెక్ట్ మ్యామ్. కరెక్ట్. సో ఇట్స్ ఎందుకంటే ఉన్న ఫుడ్ విషయాల్లో కొంతమంది చాలా బాధపడుతూ ఉంటారు. కానీ మ్యామ్ చెప్పినప్పుడు ఎందుకు మేడం అది అలా అంటున్నారు అంటే, నో సార్, సమ్‌వన్ విల్ బి నాట్ ఎట్ ఆల్ గెట్టింగ్ సింగిల్ రైస్ పీస్ సేమ్ టైమ్. ఒకానొక సందర్భంలో మనం ఈ రోజుకి తింటున్నాం. బట్ కానీ సేమ్ ఇదే టైంకి కనీసం చిన్న ఒక రైస్ పీస్ కూడా దొరకక ఆకలితో బాధపడే వాళ్ళు ఉంటారు. అంటే సంథింగ్ నాట్ రిటర్న్ బై గాడ్. ఆ సమయానికి వారు కష్టపడకపోవడం, లేదనుకుంటే వారు ఏదైనా చేయవలసిన డ్యూటీస్ సరిగ్గా చేయకపోయినా వారి కర్మ అన్నది వాళ్ళకి రిటర్న్ వచ్చి ఆ టైంకి వాళ్ళకి ఫుడ్ లేకుండా ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి రీజన్ ఉండొచ్చు. బట్ కానీ ఎవరికి కొందరు మనం తింటున్నటువంటి సందర్భంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎస్ మ్యామ్, అది కరెక్టే. దేవుడి యొక్క స్వరూపం తెలుగులో, సారీ హిందూయిజంలో అది ఎక్కువ ఉంటుంది. ఎస్. సో కాబట్టి ఎవరైనా నాకు ఈరోజు మా ఇంట్లో చేసినటువంటి ఫుడ్ నచ్చట్లేదు, అందుకే నేను హోటల్కి వెళ్ళి తింటానని ఎవరైనా అంటే, అది వారి కోసం రాసి పెట్టి ఉన్నటువంటి ఇంటిలో రుచిగా చేసినటువంటి ఫుడ్ని వాళ్ళు మిస్ చేసుకొని బయటకు వెళ్ళి తింటున్నట్టు అర్థం. ఇక్కడ చూడండి, ప్రబంధాత్మక ఔర్ ముక్తక శైలి ఏంటి, ఎందుకు ఈ పదం వచ్చింది? राम काव्य का कार्यक्षेत्र अत्यंत व्यापकता. यहाँ पर रामचरितमानस जैसा प्रबंध काव्य, रामचरितमानस प्रबंध काव्य, विनय पत्रिका प्रबंध काव्य, मुक्तक काव्य. టీచర్, రామచరిత్ మానస్ ఇస్ ఎ ప్రబంధ కావ్య. నా క్వశ్చన్ ఏంటంటే, వినయ్ పత్రిక మీకు తెలుసు కదా ఆల్రెడీ. వినయ్ పత్రిక ముక్తక కావ్య, ప్రబంధ కావ్య. టీచర్, క్వశ్చన్ చాలా క్లియర్గా ఉందండి. రామచరిత్ మానస్, ఇంకా ఈ ఇద్దరు మాత్రమే ఆన్సర్ ఇచ్చారు. నా క్వశ్చన్ ఏంటంటే, వినయ్ పత్రిక ముక్తక కావ్య, ప్రబంధ కావ్య. దెన్ రామచరిత్ మానస్ ప్రబంధ కావ్య, ముక్తక కావ్య. క్వశ్చన్ చాలా క్లియర్గా ఉందండి, ఆన్సర్ అన్నది రావట్లేదు. నేమ్ రాస్తే మాకు కూడా బాగా అర్థమవుతుంది మీరు దేని గురించి మాత్రమే చెప్తున్నారు అని. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 6, సారీ పాయింట్ నంబర్ ఏంటంటే, నవరసోం కా
नव रसों का परिपाक, नवरसों का परिपाक राम काव्य जीवन के समस्त पहलुओं का स्पर्श करता है। उसमें जीवन को नाना विधि పరిస్థితిयों में देखने की ప్రవృత్తి है। మీరు తులసీదాస్ గారి యొక్క రచనలు చూసారా? అన్ని ఎంజాయ్మెంట్కి రిలేటెడ్గా ఉన్నాయా? అన్ని రామునికి సంబంధించినటువంటి భక్తి గురించి మాత్రమే ఉన్నాయా? సంసార జీవితం గురించి ఏమైనా ఉన్నాయా లేవా? మీరేం చెప్తారు తులసీదాస్ గురించి? టీచర్స్ మీరు చెప్పండి. నవరసం రామ భక్తి కావ్యం మే మిల్తే హై, ఈ పదాన్ని నేను మాట్లాడుతున్నానండి. సో దీనికి తగ్గట్టుగా మీకు తెలిసిన రచనలు సార్, రామచరిత్ మానస లేదనుకుంటే తులసిదాస్ రచనల, రామ్ భక్తి शाखा में दी गई कवियों के कोई भी रचना एग्जाम्पल ले सकते हैं क्या? ఏదైనా ఒక రచనని ఎగ్జాంపుల్గా చెప్పండి. అది కేవలం రామ్ భక్తి మాత్రమే కాదు సార్, ఇందులో సంథింగ్ డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉన్నది మేము చదివిన పుస్తకాల్లో. ఎందుకంటే మ్యాక్సిమం ఆల్ ఆర్ ద టీచర్స్ ఆర్ నాట్ టెట్ క్వాలిఫైడ్, టెట్ ఇనిషియల్ స్టేజ్ క్యాండిడేట్స్, ఆల్ ఆర్ డిఎస్సి అటెంప్టింగ్ ఓవర్ క్యాండిడేట్స్ ఓన్లీ. ఎస్, ఎనీ వన్ రచన, ఏదైనా ఒక రచన, ఏదైనా ఒక రచన. ఎస్, నేను అడుగుతున్నానండి క్వశ్చన్, సింపుల్ క్వశ్చనే, ఎవరు ఆన్సర్ ఇవ్వట్లేదండి. చాట్ బాక్స్ చూస్తూనే ఉన్నాను. రైట్, సింపుల్ అండి. మన రామ భక్తి శాఖ కావ్యమే ఏంటండి, ఏమేమి వస్తాయి చూడండి. భగవాన్ రామ్ కి లోక్ రక్షక స్వరూప్ కా వర్ణన్, ఫస్ట్ వన్. సెకండ్ వన్ భక్తి కి మహత్త. నెక్స్ట్ థర్డ్ వన్ సమన్వయ భావన, అంటే అన్నీ ఉన్నాయి, అన్నిటినీ బ్యాలెన్స్డ్గా. జస్ట్ రామ్ భక్తి శాఖ అంటే రాముని గురించి మాత్రమే ఉందని కాదు. నెక్స్ట్ సేవ్య సేవక్ భావ్ అంటే దాస్య భక్తి భావన. నెక్స్ట్ ప్రబంధాత్మక్ और ముక్తక్ శైలి यहाँ पर मिलते हैं. నెక్స్ట్ నవరసం కా పరిపాక్, అన్ని జీవితంలో బయటకు వచ్చేటటువంటి నవరసాలు ఉంటాయి కదా మన జీవితంలో మనం ఫేస్ చేసేవి, అన్నింటికి సంబంధించినవి కూడా ఇందులో కనిపిస్తాయి. ఎగ్జాంపుల్గా తీసుకుంటే రామచరిత మానస్ నవరసోం సే పరిపూర్ణ మహాకావ్య హై. రామచరిత మానస్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా? నెక్స్ట్ అవధి భాషకి ప్రధానత. నెక్స్ట్ వన్ అవధి భాషకి ప్రధానత ఏంటండి? ఎందుకు అవధి భాషకి ప్రధానత? क्यों? राम काव्य राम के चरित्र को प्रस्तुत करता है. ओके, राम का जन्म स्थान अवध प्रांत ही था. ओके, इसीलिए राम भक्ति कवियों ने भगवान राम की जन्मभूमि की सामान्य जनता की भाषा अवधि में राम के पावन चरित्र का वर्णन उचित समझा. అంటే ఇక్కడ ఏంటి, ఏదైనా ఇప్పుడు రాముడు ఒకవేళ తెలుగు భాష ప్రాంతంలో ఉన్నవారు అయి ఉంటే మనం ఏం చేస్తాం? కన్ఫామ్గా మన తెలుగు భాషనే అందులో ఉండేది, అవధి భాష ఉండేది కాదేమో. సో ఇక్కడ ఏంటి, రామ భక్తి శాఖ మే బహుత్ సారే రామ్ భక్తి కవి వారు ఆ ప్రాంతపు భాష ప్రభావము వారిపైన పడటము, వారు ఆ భాషలోనే రాయటం, ఇలాంటివి జరగడం. ఓకేనా? ఎస్, రైట్.
ఇవి రామ్ భక్తి శాఖకి ముఖ్య ప్రవృత్తియ. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఒక 5 మినిట్స్ గ్యాప్ తీసుకొని మరి యొక్క కృష్ణ భక్తి కవియోంకి ముఖ్య ప్రవృత్తిగా చెప్పుకుందాం. ఓకేనా.